రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక ఆధారమైన పెంపుడు కుక్క మృతి చెందింది. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలి పెంపుడు కుక్క ప్రాణాలు విడిచింది. కుక్క మృతిలో దర్యాప్తులో కీలక ఆధారాన్ని పోలీసులు కోల్పోయారు. ఈ పెంపుడు కుక్క 80 నిమిషాల్లో 8 కిలోమీటర్లు సంచరించిందని జీపీఎస్ ట్రాకర్తో గాలింపు చర్యలో పాల్గొన్న పెంపుడు కుక్క తెలిసిందే. రైట్, దీనిపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ లైవ్లో అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి. చిన్నారి అదృశ్యం కేసులో కీలక ఆధారమైన సునకం మరణించినట్టు తెలుస్తుంది. దానిపైన అప్డేట్స్ ఏంటి? ఏదైతే తుని దంతవాడ గ్రామానికి చెందినటువంటి చిన్నారి ఎవరైతే అదృశ్యమైందో జ్ఞానేశ్వరి, ఆ కేసులో కీలకంగా ఉన్నటువంటి పెంపుడు సునకం ఈ కొద్దిసేపటి క్రితం అంటే 2:39 మృతి చెందింది. అయితే ఈ కేసులో కీలకంగా ఉంది. నిన్నంతా కూడా జీపీఎస్ ట్రాకింగ్ లో చిన్నారిని వెతకడం కోసం పూర్తిగా కూడా దాన్ని ఉపయోగించుకున్నప్పుడు డాగ్ స్క్వాడ్ తో కలిసి 8 కిలోమీటర్లు ఆ తోట, కొండ, అలాగే రోడ్ల వెంపడ కూడా తిరిగిన నేపథ్యంలో పూర్తిగా ఆచూకీ ఎక్కడ లభ్యం కాలేదు. అయితే ఒక్కసారిగా, ఎందుకంటే గడిచిన చిన్నారితో పాటు అదృశ్యం అయ్యి 3 రోజులకి తిరిగి వచ్చిన తర్వాత ఆ 3 రోజులు కూడా ఆహారం లేకుండానే ఉంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత వెంటనే కొండ ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ మరుసటి రోజు అర్ధరాత్రి వచ్చిన తర్వాత ఆ తర్వాత పూర్తిగా కూడా దాన్ని పోలీసులు బంధించడం, ఆ తర్వాత ట్రాకర్ ద్వారా దాన్ని నిన్నంతా కూడా ట్రేస్ చేద్దామని ఉద్దేశంతో దాని వెంబడి పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది వెళ్ళినాకనే పూర్తిగా 8 కిలోమీటర్ల మేర అన్ని తిరిగింది తప్ప ఎక్కడ ఆధారం అయితే లభించలేదు. అయితే ఈ అదృశ్యం కేసులో కీలక ఆధారమైనటువంటి ఈ పెంపుడు సునకం ప్రస్తుతం మరణించడంతో ఏదైతే ఆ చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో గణేష్, భవానీలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా ఆ కుక్కతోటి చిన్నారికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆ చనిపోయినటువంటి పెంపుడు సునకం దగ్గర తల్లి భవానీ ఏడుస్తుంటే చూసి అందరికీ కూడా కన్నీళ్ల పర్యంతమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిన్నారి కేసులో ఎంతో కీలకం. ఎక్కడికి వెళ్ళినా కూడా వెంట పెట్టుకుని ఉండేది. రాత్రి కూడా చిన్నారి పడుకున్న మంచం కిందే పడుకునేది. చిన్నారి భోజనం చేసిన టైంలోనే అది కూడా భోజనం చేసేది అని తలుచుకుంటూ చిన్నారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కూడా ఆ తల్లి ప్రస్తుతం రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పడిస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో కీలక ఆధారం అనుకోవడానికి ముఖ్యంగా చిన్నారితో పాటు అదృష్టం అయిన తర్వాత ఈ సునకమే ముఖ్య భూమికి అయితే పోషించింది. ఖచ్చితంగా మిస్ అయినటువంటి చిన్నారి దొరుకుతుందని భావించి పోలీసులు దానికి జీపీఎస్ ట్రాకర్ కూడా అమర్చారు. అయితే ఎంత తిరిగినా నిన్నటి వరకు కూడా ఆ కోణంలో ఎక్కడ ఆధారాలు లభించలేదు. అయితే ప్రస్తుతం ఒకవైపు చిన్నారిని కోల్పోయామని అదృశ్యం అయ్యిందని, ఇంకా ఆచూకీ తెలియలేదని ఒకవైపు బాధపడుతూ ఉండగానే దాంతో పాటు అనుబంధం ఉండి కుటుంబంలో కూడా అనుబంధం ఉన్నటువంటి ఈ పెంపుడు సునకం చనిపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి అదృశ్యం కేసులో ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తోంది. వారం రోజులు గడిచినా ఎటువంటి ఒక్క ఆధారం కూడా లభించలేదు. కిడ్నాప్ కేసు అనుకుంటే ఆ కోణంలో దర్యాప్తు చేసిన ప్రాథమికంగా ఇప్పటికీ ఇంకా విషయం తెలియలేదు. అందులో కీలక ఆధారం అనుకున్నటువంటి ఈ పెంపుడు సునకం ఇప్పుడు చనిపోవడం మరొక ట్విస్ట్ గా ఉంది. కేసు అన్ని ఒక దశ నుంచి ఒక దశ కోణాల్లో మారుతూ వస్తుంది తప్ప ఒక్క క్లూ కూడా ఎక్కడ లభించినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే రోజు రోజుకి జటిలం అవుతుందా ఈ సమస్య అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేకించి 11 బృందాలు దీనికోసం ఏర్పడి చిన్నారి కోసం వెతుకులాట ప్రారంభించిన ఎక్కడ ఒక్క చిన్న ఆధారం కూడా ఇప్పటి వరకు లభించలేదు. దానిలో ప్రధాన భూమికి పోషించినటువంటి పెంపుడు సునకం ఇప్పుడు మరణం మరొక విషాద వార్త అనే చెప్పాలి. ఇప్పుడు కుటుంబ సభ్యులకి సంబంధించినంత వరకు గడిచిన 2 సంవత్సరాల నుంచి తన చిన్నారితో పాటు ఉంటూ ఉన్నటువంటి ఈ పెంపుడు సునకాన్ని ఒకవైపు చిన్నారిని కోల్పోవడం, ఈ చిన్నారితో పాటు ఉన్నటువంటి కుక్క ఇప్పుడు చనిపోవడం విషన్న వదలాలే పూర్తిగా కుటుంబంలో అలముకున్నాయని చెప్పాలి. ఒకవైపు గ్రామస్తులంతా కూడా ఇది ఒక ఎంత పోకడగా ఉంది, చిన్నారితో పాటు ఉన్న కుక్క ఎందుకు చనిపోయిందంటే గడిచిన వారం నుంచి కూడా అది పూర్తిగా ఆహారం తీసుకోలేదు. మొన్న బంధించిన తర్వాత ఇప్పటివరకు కేవలం ఒక నీటిని మాత్రమే తాగింది. అది తప్ప ఆహారం ఎంత పెట్టినా అది తీసుకోలేదు. నిన్నంతా కూడా 8 కిలోమీటర్ల మేర తిరిగినా ఎక్కడా కూడా ఎటువంటి ఆహారం కానీ వాటర్ కానీ అది తీసుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం బాగా అలిసిపోయి ఇదే భయంకరమైన ఘటన చూస్తే భయపడిన చందాన ఎలా మనుషులు ఉంటారో అదే చందాన ప్రస్తుతం ఈ కుక్క కూడా నిన్నటి నుంచి దాని ప్రవర్తన తీరు కూడా అలాగే ఉంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాహనాలు, కార్లు వెళ్తుంటే వాటిని వెంబడించే ప్రయత్నం చేయడం, అరవడం కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆహారం లేకపోవడం,
పూర్తిగా కూడా వారం నుంచి తిరుగుతూ ఉన్న నేపథ్యంలో 3 రోజులు చిన్నారితో పాటు కనపడకపోవడం, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఆహారం తీసుకున్నట్టు ఎక్కడా కూడా దాఖలాలు లేవు. దానిలో భాగంగానే పూర్తిగా ఈ మృత్యువాత చెందిందని ప్రస్తుతం పశు వైద్యులు అక్కడ కూడా ఈ బృందాల్లో భాగంగానే నేను ఒక్కనే వెంట పెట్టుకెళ్ళిన టైంలో కూడా పశు వైద్యాధికారి కూడా దాని వెంటే ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు పరిశీలన చేసిన ఆహారం తీసుకోక ఒక షాక్ కి అయితే ఈ శునకం అయితే గురైంది, దానిలో భాగంగానే చనిపోయింది అని చెప్పి ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. అయితే దీనికి ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని మొన్న తిరిగి వచ్చిన తర్వాత పట్టుకున్న మున్సిపల్ సిబ్బంది డాక్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పారు. అయితే ఈ గాయాలు ఏమి చేశాయన్న కోణంలో కూడా ప్రస్తుతం మృతి చెందిన బాధతో ఒకవైపు చిన్నారిని కోల్పోయిన బాధ వెంటాడుతుంటే, మరొక పెంపుడు శునకం మృత్యువాతతో పూర్తిగా కూడా ఆ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. వాళ్ళతో పాటు చిన్నారిని వెతుకుతున్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆ శునకం దగ్గరికి వచ్చి ప్రస్తుతం అందరూ ఒక ఇంత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఏదేమైనా కీలక ఆధారం అయినటువంటి పెంపుడు శునకం పోలీసులకి ఇక లేదు పూర్తిగా కూడా. ఈ కేసులో ఇప్పుడు పూర్తిగా కూడా ఏ కోణంలో చూసినా ఆఖరి కోణంగా ఉంది. పెంపుడు శునకం ఆధారం అనుకుంటే దాన్ని కూడా కోల్పోయారు. ప్రస్తుతం ఇంకా కిడ్నాప్ కేసుగా దీన్ని ఆ కోణంలో పరిశీలన చేస్తామని ఉదయం నుంచి ఆ దిశగా ఒక కార్యాచరణ అయితే చేస్తున్నారు. అందరినీ విచారణ చేస్తున్నారు. వాళ్ళ స్నేహితులు, కుటుంబానికి ఉన్నటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా పిలిచి దగ్గరికి వెళ్ళి ఆ సమీప గ్రామ ప్రజలతో వాళ్ళ బంధువులను కూడా ఇప్పటికే చాలా మంది అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా తండ్రిని పక్కన పెట్టుకుని అలాగే తల్లిని పక్కన పెట్టుకుని గర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ పెంపుడు శునకం మరణ వార్త పూర్తిగా కూడా ఒకవైపు చిన్నారి అదృశ్యం ఘటన పూర్తిగా కూడా బాధిస్తూ ఉంటే, ఈ ఘటన కూడా మరింత బాధనైతే కలగజేస్తుందనే చెప్పాలి రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ వర్మ.